గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఫస్ట్ కొంచెం మనకి 18 రోజులు పోస్ట్ పోన్ అయింది సినిమా అని వెంటనే ఒక చిన్న భయం వేస్తుంది సార్. ఆ భయం ఎందుకు అంటే అప్పటి వరకు 12th రిలీజ్ డేట్ని మనం ఒక టార్గెట్గా పెట్టుకుని ప్రమోషన్స్ అన్ని దాన్ని ఫోకస్డ్గా చేస్తాం. సడన్గా అన్ని అవెన్యూస్ అయిపోతాయి. ఇక్కడ నుంచి 18 రోజులు మళ్ళీ నిలబెట్టాలి అంటే అదంత ఈజీ సులువైన పని అయితే కాదు. బట్ ఐఎమ్ హ్యాపీ ఈ జర్నీలో నాకు ఇది కూడా ఎదుర్కోవాల్సినటువంటి సిచ్యువేషన్ రావటం అండ్ దాన్ని పర్లేదు జాగ్రత్తగానే బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్నా అనిపిస్తుంది. బట్ ఇట్స్ అ వెరీ గుడ్ రిలీజ్ డేట్ సార్. సురేష్ బాబు గారు నాకు ఇచ్చిన డేట్ January 1 ఆయన సజెస్ట్ చేశారు. ఇట్స్ అ వెరీ గుడ్ రిలీజ్ డేట్ బికాజ్ 1 గురువారం అయింది. సో ఇట్స్ అ పబ్లిక్ హాలిడే. సాధారణంగా సినిమా వీకెండ్ అంటే ఫ్రైడే సాటర్డే సండే అవుతుంది. ఫ్రైడే బాగా టాక్ వస్తే సాటర్డే సండే ఫిల్స్ అవుతాయి. నాకు ఇప్పుడు థర్స్డే ఫస్ట్ షోస్ మ్యాట్నీస్ నుంచి గుడ్ టాక్ వస్తే నాకు ఫ్రైడే సాటర్డే సండే ఫిల్స్ అవుతాయి. సో ఆ ఎక్స్ట్రా 1 డే నాకు ఉంది కాబట్టి ఇట్స్ అ వెరీ గుడ్ రిలీజ్ డేట్ అని చెప్పి లేటర్ ఆన్ ఆ నెక్స్ట్ డే పూర్తి స్థాయిలో నాకు కోలుకున్నాక మంచి డేట్ అని ఫిక్స్ అయ్యి కాబట్టి చాలా బాగున్నాను సార్. జెన్యున్గా బాగున్నాను. మనం కంప్లీట్గా ఇంటర్వ్యూలోకి వెళ్ళే ముందు నా దగ్గర ఒక 2 ముందు క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు ఎలాగో సినిమా రిలీజ్ డేట్స్ గురించి మాట్లాడారు కాబట్టి మనం డేట్స్ గురించే మాట్లాడుకుందాం. నందు హీరోగా సైక్ సిద్ధార్థ్ January 1 రిలీజ్ కాబోతుంది. బట్ వానర ఇప్పుడు రిలీజ్ కాబోతుంది. నందు విలన్గా అదే January 1 తారీఖున అదే రోజు రిలీజ్ కాబోతుంది. దండోరా ఇప్పుడు రిలీజ్ కాబోతుంది 25 సార్. ఒక వారం రోజుల గ్యాప్లో మీరు ఒకవైపు హీరోగా నటిస్తూ మరోవైపు విలన్గా నటిస్తూ ఇంకోవైపు ఒక మంచి పాత్ర చేస్తూ ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవరా? ఇంకా కన్ఫ్యూజ్ అవ్వటం అంటే సార్ ఏ సినిమాకి ఆ సినిమా, ఏ పాత్రకి ఆ పాత్ర అని వాళ్ళు కూడా అర్థం చేసుకోగలరని నేను అనుకుంటున్నాను. పుట్టి నా కోసమే వెళ్దాము అనుకునే ఆడియన్స్ ఏమన్నా కన్ఫ్యూజ్ అవుతారేమో. నాకు ఆ ఆడియన్స్ బ్యాండ్ విడ్త్ ఎంత ఉందో నాకైతే జెన్యున్గా ఇంకా తెలీదు. బట్ ఒక నటుడిగా మాత్రం నాకు చాలా సంతోషంగా ఉన్న విషయం ఏంటి అంటే భగవాన్ జబ్ దేతా హైతో చప్పర్ ఫాడ్కే దేతా అన్నట్టు ఒక వారం రోజుల విడిదిలో 3 సినిమాలతో రావటం అనేది నేను అదృష్టంగా భావిస్తున్నాను. ప్రస్తుతం ఆ జోన్లో ఉన్నా కాబట్టి నాకు ఈ కన్ఫ్యూజన్ ఈ సైడ్ ఆలోచన రావట్లేదు. మీరు ఎలాగో ఒక పాజిటివ్ వైపుతో ఉన్నారు కాబట్టి మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను సార్. అప్పట్లో మోహన్ బాబు గారికి మాత్రమే ఒకే రోజు ఆయన విలన్గా నటించిన సినిమా, హీరోగా నటించిన సినిమా రిలీజ్ అయింది. నాకు తెలిసి ఇప్పటిదాకా సౌత్ ఇండియా కాదు ఎంటైర్ ఇండియాలో ఏ స్టార్కి, ఏ యాక్టర్కి ఇలాంటి ఒక సందర్భం లేదు. వావ్. మోహన్ బాబు గారి తర్వాత మీకు మాత్రమే. వాట్ అ లక్కీ థింగ్. నిజంగా చాలా చాలా అదృష్టం అని చెప్పాలి సార్. అయితే ఒకటే రోజు హీరోగా, ఒకటే రోజు విలన్ గా అంటే నిజంగా నాకు మీరు చెప్పేంత వరకు నాకు తెలియదు. అరుదైనటువంటి సందర్భం అది తెలుసు. బట్ ఇంతకు ముందు ఇంకెవ్వరికీ జరగలేదు. ఒక మోహన్ బాబు గారికి జరిగింది అంటే అంత పెద్ద నటుడితో, లెజెండరీ యాక్టర్తో అలాంటి పోలిక నటన విషయంలో కాకపోయినా సిచ్యువేషన్ విషయంలో అయినా పోలిక వచ్చినందుకు అంతే కదా, చాలా హ్యాపీ. డెఫినెట్లీ ఎవరికి దొరుకుతుంది అదృష్టం. రెండిట్లో మెప్పించగలిగితే నథింగ్ లైక్ ఇట్. సూపర్. అండ్ మామూలుగా ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే ఒక యాక్టర్ కానీ, ఆ సినిమాలో నటించిన హీరో కానీ మహా అయితే ఒక 10 ఇంటర్వ్యూలు ఇస్తారు, ఒక 12 ఇంటర్వ్యూలు ఇస్తారు, PR ఇంటర్వ్యూలు ఇస్తారు, ఏదో తమ శక్తి మీద కష్టపడతారు. మీ సినిమా పోస్ట్ పోన్ అయ్యే సమయానికి మీరు చేసిన ఇంటర్వ్యూ నా తెలుసా? 22 చేసామా? 22 ఇంటర్వ్యూ. నాకు ఇంకా సరిపోలేదు అనిపిస్తుంది సార్. ఇంకా చేయాలి, ఏది వీలుంటే అది చేయాలనే ఉంది నాకైతే. అంటే అంత కష్టపడ్డారు కదా. బాలకృష్ణ గారి అఖండ 2 రిలీజ్ కాబోతుంది, మన సినిమాని ఆపేస్తున్నాము, పోస్ట్ పోన్ చేస్తున్నాము అని ఆ సందర్భం ఫస్ట్ మీకు ఎవరు చెప్పారు? చెప్పినప్పుడు మీ ఫీలింగ్ ఏంది? నాకు ఎగ్జాక్ట్గా చెప్పండి. సో అన్నీ ఫిక్స్ అయిపోయాయి. బాలకృష్ణ గారి సినిమా 24th, 25th వస్తుంది అనేది ఒక చిన్న టాక్ జరుగుతోంది. 14 రీల్స్ ఆఫీస్లో డిస్కషన్స్ ఏవో జరుగుతున్నాయి. నేను ట్రై చేస్తున్నా అక్కడ హరీష్ గారు వీళ్ళకి ఫోన్లు చేసి, సార్ ఏంటి సార్ కన్ఫర్మేషన్ ఏమన్నా ఉందా చెప్పండి, నాకు ముందు చెప్పండి సార్, ప్రెస్ నోట్ ఏదో సాయంత్రం 6 7 వస్తుందని చెప్పి ఇలా రకరకాల డిస్కషన్స్ జరుగుతున్నాయి. నేను ఆఫీస్కి ఫోన్ చేసి 14 రీల్స్కి ట్రై చేస్తున్నా. 12th అని కన్ఫర్మ్ అయిపోయింది. కన్ఫర్మ్ అయినప్పటికీ మనం ఆల్రెడీ కొన్ని థియేటర్స్ అన్ని లాక్ చేసుకుని ఉన్నాం, ప్రమోషన్స్ అన్ని ముఖ్యంగా ఇటు పెట్టుకుని ఉన్నాం కదా, అండ్ ఓవర్సీస్ కూడా లాక్ అయిపోయి ఉన్నాయి అన్ని. సో 9th రోజు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, లేదు వీ హ్యావ్ టు మూవ్ అహెడ్ అని. నాకు సురేష్ బాబు గారు, రానా అన్న, తర్వాత మా డిస్ట్రిబ్యూషన్ హెడ్ జగదీష్ గారు
నాకు ఆ రోజు ఆ 9వ తారీఖు నాకు ఇంకా గుర్తు. రామానాయుడు స్టూడియోస్‌లో పొద్దున్నే వచ్చాను. పొద్దున్నుంచి ఒక 5, 6 గంటల పాటు మీటింగులు జరుగుతున్నాయి. ఇక్కడికి వస్తున్నాను, ఆ టీమ్‌తో మాట్లాడుతున్నా. స్పిరిట్ టీమ్ మా ప్రవీణ్ గారితో మాట్లాడుతున్నా. అటు నుంచి డిస్ట్రిబ్యూషన్ హెడ్ జగదీష్ గారిని కలుస్తున్నా. అక్కడ మీటింగ్ అయిన వెంటనే ఇక్కడ రానా అన్న జిమ్‌లో ఉంటే రానా అన్నతో మీటింగ్ చేశా. ఇక్కడ అయిపోతే సురేష్ బాబు గారు ఉంటే సురేష్ బాబు గారితో ఒకటి. అలా 4 అంటే మాకు కూడా తెలియలేదు. ఒకటైతే ఖచ్చితంగా తెలుసు, బాలయ్య బాబు సినిమా కన్ఫర్మ్ అంటే మనం రాకూడదనైతే తెలుసు. ఎందుకంటే ఆ మేనియా చాలా చాలా స్ట్రాంగ్ సార్. ఓకే. అంతే కదా! ఒకటి రెస్పెక్ట్ ఉంటుంది. 2 భయం గూడా ఉండాలి. హ్మ్. అంత పెద్ద స్టార్, అంత మాస్ హీరో. హ్మ్. ఏదో సాదాసీదా సాధారణమైనటువంటి హీరో కాదు. సో, మాక్సిమం థియేటర్స్ ఆక్యుపెన్సీ వాళ్ళకుంటాయి. ఫస్ట్ చాయిస్ మన ఇంట్లో మనం కలిసి మీరిప్పుడు మీ ఫ్యామిలీతో సినిమాకెళ్ళాలన్నా ఫస్ట్ చాయిస్ 'అఖండ' అవుతుంది. అంతే. సో, ఫస్ట్ చాయిస్ 'అఖండ' అయ్యి మనం ఎప్పుడో సెకండ్ చాయిస్ అయినప్పుడు డబ్బులు స్పెండ్ చేసేసిన తర్వాత తిరిగి మళ్ళీ నెక్స్ట్ డే మనం చాయిస్ అవుతామా? తిరిగి మళ్ళీ డబ్బులు మన మీద స్పెండ్ చేస్తారని ఒక క్వెషన్ మార్క్ రైజ్ అవుతుంది సార్. హ్మ్. సో, బాలయ్య బాబు సినిమా వస్తుందంటే కన్ఫర్మ్‌గా మూవ్ అవ్వాలనే నేను అనుకున్నా. అదైతే కన్ఫర్మ్. హ్మ్. ఇంకా పెద్దలు కూడా చెప్పారు, సురేష్ గారు, జగదీష్ గారు, రానా అన్న. వాళ్ళకున్న ఎక్స్‌పీరియన్స్ ముందు నాకు నథింగ్. ఎస్పెషల్లీ డిస్ట్రిబ్యూషన్ రంగంలో నాకు అసలు అంటే వాళ్ళు లెజెండ్స్ కదా! లెజెండ్స్ వాళ్ళు. ఈ డిస్ట్రిబ్యూషన్ ఫీల్డ్‌లో స్ట్రాంగెస్ట్ ప్లేయర్స్. హ్మ్. వాళ్ళు చెప్పటం అండ్ వాళ్ళు ఇంకొక మంచి డేట్ ఇచ్చారు. కానీ ఓపెన్‌గా చెప్తాను సార్, హానెస్ట్‌లీ నేను అబద్ధం చెప్పడం అవుతుంది. మనం మూవ్ అవుతున్నాం అని వెంటనే షేక్ అయితే అయ్యా. హ్మ్. దో ఐ వాజ్ ఫిక్స్డ్. బాలయ్య బాబు సినిమా వస్తే మనం రాకూడదు అని నాకు తెలిసినప్పటికీ కొంచెం అర్రె భయం వల్ల ఇదే సార్. అప్పటికి దేవుడి దయ వల్ల నా సినిమా మీద బయట మనుషుల్లో ఒక గుర్తింపు వచ్చింది. కరెక్ట్. ఒక అటెన్షన్ తీసుకొచ్చింది. అవును. నేను ఆ అటెన్షన్‌లో రిలీజ్ అయిపోతే దానికుండే పుల్ ఉంటుంది అనేది నేను నమ్ముతున్నాను. హ్మ్. ఇప్పుడు ఆ అటెన్షన్ ఏదైతే ఉందో దాన్ని 18 డేస్ సస్టైన్ చేయగలనా నేను అనేటువంటి భయం. అంతే, అంతకు మించి నాకు ఇంకా వేరే ఉద్దేశ్యం లేదు. హ్మ్. 18 డేసేగా అనిపించచ్చు. కానీ మనం ఈ ఫీల్డ్‌లో ఉంటూ ఈ పబ్లిసిటీ చేస్తూ ఏ ప్రమోషన్ ఎంత రీచ్ అవుతోంది, అవ్వట్లేదు అనేటువంటి డిస్కషన్స్ మధ్య ప్రతిరోజు బ్రతుకుతూ ఉంటున్నాం. ఇది 18 రోజులు ఇంకా దీన్ని మనం హోల్డ్ చేయగలుగుతామా? కరెక్ట్. డబ్బులిచ్చినంత మాత్రాన హోల్డ్ అవ్వదు సార్. మీరు చెప్పేది సారీ టు ఇంటరప్ట్. అయ్యో! ప్లీజ్. మీరు చెప్పేది 3 ఫ్రైడేల గురించి చెప్తున్నారు. ఇక్కడ ఒక్క ఫ్రైడేకి తలరాతలు మారిపోతున్నాయి. చూడండి సార్. హ్మ్. ఏ రోజు ఏ కాంటెంట్ వచ్చి ఏది దాని చుట్టూ వైరల్ అవుతూ ఉంటుంది, ఏం జరుగుతుంటుందో అవును. తెలీదు. ఆ ఓషన్ ఆఫ్ కాంటెంట్‌లో మన కాంటెంట్ కిందకెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు వీటన్నిటితో పాటు పోటీ పడుతూ మళ్ళీ మన కాంటెంట్ కనిపించాలి. ఆల్రెడీ చూసేసిన కాంటెంట్. హ్మ్. నన్ను మీరన్నారు 22 ఇంటర్వ్యూలు. నేనిప్పుడు ఆల్రెడీ జనాలు నన్నంతా చూసేసారు, అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా చేసి అయినా ఇంకా ఉత్సాహం కలిగిస్తూ, అయినా వాళ్ళకి అటెన్షన్ గ్రాబ్ చేయటం అనేది ఖచ్చితంగా కష్టమే అది. చాలా కష్టమైన విషయం సార్. అది హోల్డ్ చేయగలుగుతానా లేదా అనేటువంటి భయం అంతే తప్ప హ్మ్. వేరే ఉద్దేశ్యం ఏం లేదు. అప్పుడు షాక్ అయ్యాను. కానీ ఎప్పుడైతే నాకు 1, 2, 3, 4 అనేది హాలిడే సీజన్. హ్మ్. జనాలందరూ ఆ వీకెండ్ లంచ్‌కెళ్దాం అనుకుంటారు. ఫ్యామిలీ ఇప్పుడు అందరూ పార్టీలు చేయరు సార్. అవునవును. మన తెలుగు ప్రేక్షకులు కొన్ని 7,00,00,000 మంది ఉన్నారనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అంటే 7,00,00,000 మంది రాత్రిళ్ళు తాగేసి అలా కాదు. అంతే. మన తెలుగువారు మెజారిటీ ఆఫ్ దెమ్ అందులో కొంతమంది పిల్లలు తప్ప మిగతా వాళ్ళందరూ పొద్దున్న లేచి గుడికెళ్ళాలి జాన్ ఫస్ట్. మధ్యాహ్నం లంచ్‌కెళ్ళాలి. సాయంత్రం ఇంట్లో ఉంటే అరే ఏంటి ఏం సినిమాలున్నాయి అని ఆలోచించే కరెక్ట్. టైపే. కరెక్ట్. సో, నాకు ఆ 4 రోజులు చాలా చాలా మంచి డేట్ అని చెప్పి ఎప్పుడైతే నాకు ఇంకా సబ్‌కాన్షియస్‌లీ ఫిక్స్ అయిపోయిందో, హ్మ్. ఇంకా ఆ రోజు నుంచి నేను ఓకే. కమ్ ఆన్. ఐ నో వాట్ టు డూ నౌ. ఐ విల్ గో అహెడ్ అండ్ ప్లే దట్ గేమ్ అనుకున్నాను.